తెలియజేస్తున్నాను. మరి ఈ వినాయకుడు కొద్దిగా లా అండ్ ఆర్డర్ వాళ్ళతో విజ్ఞప్తి, ట్రాఫిక్ వాళ్ళతో విజ్ఞప్తి, కొద్దిగా ట్రాఫిక్ ఆపండి, కొద్దిసేపు ఒక 1 అవర్ డైవర్షన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి కొద్ది 1954 ఒక్కడుగు నుంచి శంకరయ్య గారు ఈ యొక్క వినాయకుడిని స్థాపించారు. శంకరయ్య గారు చనిపోయిన తర్వాత మా నాన్న సుదర్శన్ గారు ఒక్కడుగు నుంచి స్టార్ట్ చేశారు. ఓకే రాజ్ కుమార్, ఓకే. మరి కొద్దిసేపట్లో ఈ
నేత్ర దర్శనం ప్రజలకు ఇవ్వాలనే ఆలోచనతోని ఖైరతాబాద్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మన భుజ సంచాలన చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరికీ పేరున వచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ సోదరి విజయరెడ్డి గారికి, ఉత్సవ కమిటీ చైర్మన్ మన రాజు గారికి, అదేవిధంగా అడార్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రధానంగా రేపు 7వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మొదటి పూజ 11 గంటలకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొదటి పూజా కార్యక్రమం జరుగుతుంది. నిత్య ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని రేపు 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రోజు వచ్చేటువంటి భక్తులు ప్రసాదాలకి పంపిణీ జరుగుతాయి. అదేవిధంగా 3 గంటలకి మరి తెలంగాణ గవర్నర్ గారు 3ంటికి వస్తారు. తర్వాత చాలా మంది మరి మట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారితో వస్తారు. కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏ రకంగానైతే ఈరోజు నేత్ర దర్శన కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా చేసినటువంటి మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వినాయక చవితి శుభ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. బలో గజానంద మహారాజకి. జరుపుకుంటారు కాబట్టి ఎలాంటి ఆటంకం కల్పించొద్దని పోలీసు వారితో మనవి చేస్తా ఉన్నాను, ఇతర సిబ్బందితో కూడా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు महाराष्ट्र నుంచి వచ్చినటువంటి जोबी बैंड वाले महाराष्ट्र से आप सबको जो है खैरताबाद गणेश उत्सव कमेटी तरफ से आप सबको हार्दिक बधाई. थैंक यू. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న గారికి ధన్యవాదాలు. ఖైరతాబాద్ యూత్ తరఫున